హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఐఆర్సిటిసి వాలెట్కి గూగుల్ ద్వారా కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ క్యాష్ అనేది ఎలా డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డిపాజిట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి తత్కాల్ టికెట్ ట్రై చేసేటప్పుడు మన టికెట్ అనేది తొందరగా కన్ఫర్మ్ అవుతుంది. మీరు కార్డు ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ చేస్తే టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. మీకు దానివల్ల యూజ్ అనేది ఏమి ఉండదు. ఇంకా డైరెక్ట్ లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గూగుల్ కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఐఆర్సిటిసి అని ఎంటర్ చేయండి. సెర్చ్ చేయండి. ఇక్కడ ఐఆర్సిటిసి లోగో కనిపిస్తుంది కదా, వందే భారత్ ట్రైన్, దానిపైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. డౌన్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. రైట్ మార్క్ వేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ మై ప్రొఫైల్ రైట్ సైడ్లో పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి ఏమైనా తప్పు ఉంటే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పు ఉంటే కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అన్ని కరెక్ట్గానే ఉంటే రిజిస్టర్ అండ్ రియాక్టివేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి మన ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో డీటెయిల్స్ ఆ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గానే ఉంటే ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేశారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ కొంచెం డౌన్ చేస్తే ఇక్కడ వెరిఫై డీటెయిల్స్ రిసీవ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక రైట్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ చేసుకుని నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మన పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. కొద్దిగా డౌన్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ నాకు డిపాజిట్ అని చూపిస్తుంది. డైరెక్ట్గా ఆధార్ కార్డ్ పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి డిపాజిట్ అని చూపిస్తుంది. డిపాజిట్ పైన క్లిక్ చేయండి. అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. పేటిఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ మార్క్ వేయండి. సెలెక్ట్ యూపీఐ యాప్. ఇక్కడ మీరు ఏ యాప్ నుంచి పే చేయాలనుకుంటున్నారో ఆ యాప్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ పే పైన క్లిక్ చేయండి. ఓకే, ఐ అండర్స్టాండ్. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. రైట్ మార్క్ ఇచ్చేసేయండి. పేడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.